జూబ్లీహిల్స్ బైపోల్ ముగిసి ఫలితాలు వచ్చినా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బైపోల్లో అక్రమాలకు పాల్పడి గెలిచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ బైపోల్లో ఓడిపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవి పోయేదని విమర్శించారు. అయితే దాసోజు విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. వరుస పరాజయాలు ఎదురవుతున్నా బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రావటం లేదన్నారు. ఈ ఎన్నిక కనుక ఓడిపోయి ఉంటే అనలిస్ట్లో కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో ఉన్న సర్కిల్స్లో అందరిలో కూడా ఒక మాట ఏంటంటే, ఈ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది, ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని చెప్పని తెలిసి ఎన్ని అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కాలనో అన్ని అడ్డమైన దొడ్డిదారులన్నీ దొక్కి ఈ ఎన్నిక గెలిచినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము. 100 సీట్లు అన్నళ్ళు మిమ్మల్ని బొందబెట్టింది నీకు అర్థం కాలే, సరే పోని. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీకు సిగ్గురాలే, పోయింది. దాంట్లోనే కంటోన్మెంట్ ఎన్నిక కూడా ఓడిపోయినరు, మీకు అది అర్థం కాలే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఎంత ప్రెస్టేజియస్గా ఇది గెలుస్తాం, కాంగ్రెస్ను మనమే వచ్చేది, సీఎంను కేసీఆర్ను కూర్చోబెడతాం చూడని ఇట్లాంటి ప్రగల్భాలు పలికిన తర్వాత కూడా నీకు వచ్చిన ఓటమును గౌరవంగా అంగీకరించే బుద్ధి లేకపోయా ఏం చేయాలి?